హలో అండి. వెల్కమ్ టు శ్రీకృష్ణ హోమ్ ఫుడ్స్. మనకి బయట దొరికే బాదం పాలు కన్నా ఇలా మన ఇంట్లో తయారు చేసుకున్న ఈ బాదం పాలు టేస్ట్ చేశారంటే అస్సలు వదలరండి. అంత టేస్ట్గా ఉంటాయి. అలాగే చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా అయితే అనిపిస్తున్నాయి కదా. చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ బాదం పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఇంకెందుకండి ఆలస్యం, నోరూరించే ఈ బాదం పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ముందుగా అయితే పాలు అనేవి తీసుకోవాలి. ఇక్కడ నేను 1 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. మనం దీనికోసం ప్యాకెట్ పాలు అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే గేదె పాలు అనేవి యూజ్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి 1 లీటర్. అలాగే కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకోవడం కోసం హాఫ్ బౌల్ అయితే పాలు అనేవి పక్కన అయితే ఉంచుకోవాలి. నేనైతే ఈ బౌల్తో హాఫ్ బౌల్ పాలు అయితే పక్కన అయితే ఉంచాను. అలాగే ఇందులో 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసుకుని పాలు అనేది బాగా మరగనివ్వాలి. ఇవి మనకి ఎలాంటి తొక్కలు కట్టకుండా ఇలా గరిటెతో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాలు అనేది బాగా మరగనివ్వాలి. ఇప్పుడు కూడా ఈ బాదం పాలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం బాదం పప్పు అనేది ఒక 2 అవర్స్ ముందే నానబెట్టుకోవాలి. అప్పుడే వాటి పొట్టు అనేది బాగా వస్తుంది. అలా కాదు అప్పటికప్పుడే మనం తయారు చేసుకోవాలి బాదం పాలు అని అనుకున్నప్పుడు మనం ఇలా స్టవ్ వెలిగించి ఏదైనా ఒక గిన్నె తీసుకుని 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకుని ఇలా వాటర్ వేడైన తర్వాత ఇలా బాదం పప్పు వేసుకున్నట్టయితే వీటి తొక్కలు అనేవి చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయి. వీటిని అయితే ఇలా 10 మినిట్స్ అయితే బాగా ఉడకనివ్వాలి. నేను ఈ బాదం పాలు కోసం ఇక్కడ 50 గ్రామ్స్ బాదం పప్పు అయితే తీసుకున్నాను. ఇలా అయితే వాటిని ఒక 10 మినిట్స్ అయితే ఉడికిస్తున్నాను. 10 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. ఇవి బాగా చల్లారిన తర్వాత ఈ పొట్టు అనేది చాలా ఈజీగా అయితే తీసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ ఈ పాలు అనేవి బాగా మరుగుతున్నాయి కదా. ఇలా తొక్క కట్టకుండా బాగా కలుపుకుంటూ ఈ పాలు అనేవి మరగనివ్వాలి. ఇప్పుడైతే గార్నిష్ కోసం కాజు అండ్ బాదం 50 గ్రామ్స్ అయితే తీసుకోవాలి. వీటిని అయితే చిన్ని పీసుల్లో అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే సరిపోతుందండి. ఇక్కడ ఈ పాలు అనేవి మరుగుతున్నాయి కదా. ఈ పాలలో ఫ్లేవర్ కోసం 2 నుంచి 3 ఇలాచీలు అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ఇలాచీ వేయడం వల్ల ఈ బాదం పాలు అనేవి మరింత టేస్ట్గా అయితే ఉంటాయి. ఇలాచీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ పాలు అనేది ఒక 5 మినిట్స్ బాగా మరిగితే సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత మనం స్వీట్నెస్ కోసం షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. 1 లీటర్ పాలకి 100 గ్రామ్ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. లేదు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 50 గ్రామ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నార్మల్గా తినే వాళ్ళైతే ఇక్కడ మనకి షుగర్ అనేది 100 గ్రామ్స్ అయితే సరిపోతుంది. ఈ షుగర్ అనేది మిక్స్ చేసుకున్న తర్వాత షుగర్ మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. ఎలాంటి తొరకలు లేకుండా ఈ విధంగా పాలు అనేవి దగ్గరికి మరగబెట్టుకోవాలి. ఇప్పుడు పాలన్నీ చాలా దగ్గరికి అయితే మరిగాయి కదా. ఇప్పుడైతే ఇందులో కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. దీనికోసం అయితే ఈ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్లో చాలా రకాల ఫ్లేవర్స్ అయితే దొరుకుతాయి. ఇక్కడ నేను 1 లీటర్ పాలకి 4 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ పౌడర్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న పాలు ఇందులో యాడ్ చేసుకుని ఎక్కడ ఉండలు అనేవి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం ఎలాంటి కలర్స్ కూడా యూజ్ చేయని అవసరం లేదు. ఆల్రెడీ కస్టర్డ్ పౌడర్ మనకి ఎల్లో కలర్లో అయితే ఉంటుంది కదా. మనకి ఈ కలర్ అనేది సరిగ్గా సరిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఎటువంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా అయితే మనకి పాలు టెక్స్చర్ అనేది చాలా స్మూత్గా అయితే ఉంటుంది. ఇప్పుడైతే నేను ఈ పాలు అనేవి ఇలా అయితే మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ని ఇక్కడ మరుగుతున్న పాలల్లో కొద్దిగా పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఒక్కసారిగా పోసుకున్నట్టయితే ఈ పాలు అనేవి ఉండలు కడతాయి. అలా కాకుండా కొద్దిగా పోసుకొని కలుపుకోవాలి.
ఇలా పోసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి బాదం పాలు అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని వేడి చల్లారే వరకు కాసేపు అయితే పక్కనుంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాదం పప్పుని తొక్కలనేవి సపరేట్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది బాగా చల్లారిపోయింది. ఈ విధంగా అయితే తొక్కలు అనేవి సపరేట్ చేసుకోవాలి. చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయండి. ఇలా మనం ఒక 10 మినిట్స్ ఉడకబెట్టుకున్నట్టయితే ఈ తొక్కలు అనేవి చాలా ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలా సపరేట్ చేసుకోవాలి. నేను ఈ మొత్తం అన్నీ కూడా ఇలా అయితే తొక్కలు అనేవి సపరేట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ఎటువంటి పాలు నీళ్లు కూడా వేయనవసరం లేదు. ఓన్లీ ఈ బాదంని అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇవి మనం బాగా మెత్తగా కాకుండా కొద్దిగా గరుపుగా అయితే మిక్సీ పట్టుకోవాలి. మనం బాదం పాలు తాగేటప్పుడు మన నోటికి చిన్న చిన్న ముక్కలుగా అయితే తగులుతాయి కదా, ఆ విధంగా అయితే సరిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఈ బాదం అనేది మిక్సీ పట్టుకోవాలి. బాదం పాలు అనేవి చాలామంది రకరకాల విధంగా అయితే చేసుకుంటారు. ఈ విధంగా అయితే ఒక్కసారి ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు మనకి ఈ బాదం పాలు అనేవి బాగా చల్లారిపోవాలి. ఈ బాదం పాలు అనేవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ బాదం మిక్సర్ని ఈ పాలల్లో అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలు అనేవి ఎక్కడ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఈ బాదం వేసిన తర్వాత పాలు అనేవి ఉండలు కడతాయి. మనం ఆ ఉండలన్నీ కూడా మిక్స్ చేసుకుంటూ పాలు అనేవి స్మూత్గా కలుపుకోవాలి. మనకి బయట మార్కెట్లో దొరికే పాలు ఏ విధంగా ఉంటాయో సేమ్ అదే విధంగా అదే టెక్చర్లో ఈ పాలు అనేవి మనం కలుపుకున్నట్టయితే మనకి బాదం పాలు అనేవి రెడీ అయిపోయాయి. చూసారు కదా, ఈ విధంగా అయితే కలుపుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా అయితే ఈ బాదం పాలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరే చూసారు కదా ఎంత ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకున్నామో. ఇప్పుడైతే ఈ బాదం పాలని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే బాగా కూల్ అవుతుంది. ఇది కూల్ అయిన తర్వాత మనం ఈ బాదం పాలు అనేవి టేస్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేనైతే ఒక 2 అవర్స్ అయితే వీటిని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నాను. 2 అవర్స్ తర్వాత అయితే ఈ బాదం పాలు అనేవి బాగా కూల్ అయ్యాయి. చూసారు కదండి, చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే చూడడానికి చాలా బాగున్నది. కలర్ కూడా చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో. ఇందులో మనం ఎటువంటి కలర్స్ కూడా కలుపుకోలేదు. సేమ్ మనకి మార్కెట్ స్టైల్లో అయితే ఇది బాదం పాలు అనేవి రెడీ చేసుకోవచ్చు. అలాగే మనం ముందుగా అయితే బాదం కాజు అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవైతే మీరు ఈ బాదం పాల్లో మిక్స్ చేసుకుని అయితే టేస్ట్ అయితే చేయొచ్చు. ఇప్పుడు నేనైతే ఈ బాదం కాజు పీసెస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అంతేనండి, చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. బై.